హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యాబేజ్ మంచూరియా. క్యాబేజ్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా క్యాబేజీ ఇలాగా సన్నగా తురిమి తీసుకుందాం. సన్నగా కట్ చేసుకోవచ్చండి, లేకపోతే మీరు తురిమిది ఉంటుంది కదా, దాంతో అన్న ఇలా తురుముకొని తీసుకోవచ్చు. నేనైతే ఇలా సన్నగా తురిమి తీసుకున్నాను. ఇవి ఓ బౌల్లో వేసుకుందాం క్యాబేజీ ముక్కలు అనేవి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారం, కొంచెం మిరియాల పొడి. మిరియాలు ఇలా మెత్తగా దంచుకొని వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల వరకు మైదా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. మనం ఇందులో అస్సలు ఒక చుక్క కూడా వాటర్ వేయకూడదండి. ఈ క్యాబేజీలోంచి వచ్చిన వాటర్ అన్నది మనకు సరిపోతాయి. ఇలా కాసేపు కలుపుతుంటే క్యాబేజీలోంచి వాటర్ వచ్చి మనకి ఇది చపాతీ పిండిలాగా అయితే రెడీ అయిపోద్ది. అస్సలు ఒక చుక్క కూడా వాటర్ అన్నది యాడ్ చేయకూడదు. మనకి వేసుకున్న కార్న్ఫ్లోరు, మైదా ఇవన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని, కాకపోతే కొంచెం పిండి అయితే జారుగా అయితే కొంచెం కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇంత కొలత అన్నది ఏమి ఉండదండి. మనం క్యాబేజీలో వచ్చి వాటర్ని బట్టి మనకి లూజ్ అవుతే పిండి కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవడమే. ఇలా చూసుకుంటే మనకి ఇలా బాల్ కింద అయితే సరిపోద్ది. నేను వేసుకున్న పిండి అయితే నాకు సరిపోయిందండి. మీకు కావాలంటే మీకు లూజ్ అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ కార్న్‌ఫ్లోర్, మైదా వేసినా కానీ బాల్స్ అన్నది మనకి గట్టిగా వచ్చేస్తాయి. మంచూరియన్ బాల్స్ అసలు బాగోవు. కొంచెం ఇలా అయితే సరిపోతాయి మనకి. ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్‌లో పెట్టుకుని వేయించుకుందాం. ఈ బాల్స్ అన్నది ఎన్ని పడితే ఆయిల్‌లో అన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఆయిల్ గరిటె అస్సలు పెట్టొద్దండి, విడిపోతాయి బాల్స్ అనేవి. గరిటె పెట్టకుండా మనం ఇలా వేయగానే సిమ్‌లో పెట్టేసి అలా వదిలేయాలి కాసేపు. గరిటె పెడితే విడిపోతాయి. ఇలా ఒక 10 మినిట్స్ అయితే మనకు వేగిపోతాయండి బాల్స్ అనేవి. చూడండి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు కొంచెం గరిటె పెట్టి అటు ఇటు కలుపుకుందాం. ఒకవైపు వేగినాయి కదా, రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇలా రెండో వైపుకి తిప్పుకుంటా ఈ బాల్స్ అన్నది చక్కగా లోపలంతా వేగిదాకా వేయించుకోవాలి. చూడండి బాగా వేగిపోయినాయి కదా. ఇంకొక నిమిషం ఉంచి తీసేసుకుందాం. చూడండి మంచూరియన్ బాల్స్ అయితే చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను నేను. చూడండి ఇలాగే మిగిలినవి కూడా వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసి కలుపుకుందాం. ఒక 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వరకు తీసుకున్నాను నేను. కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాం కదా. దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అన్నది పెట్టుకుందాం. ఇందాక మనం మంచూరియన్ బాల్స్ వేయించుకున్నాం కదా, అదే ఆయిల్ కొంచెం తీసుకుని బాండీలో వేసుకుంటున్నాను నేను. సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకుంటున్నానండి. కొంచెం పెద్ద సైజులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద సైజులో తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా వేయించుకుందాం. హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలండి. ఇవి కొంచెం మగ్గిదాకా వేయించుకుంటే సరిపోద్ది. ఎక్కువ వేయించవలసిన అవసరం ఏం లేదు. కొంచెం వేగితే సరిపోద్ది. హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి. సిమ్లో అసలు పెట్టుకోకూడదండి. చూడండి వీటిని ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా వేగినాయి కదా. ఇలా వేగితే చాలు ఇంకా. ఇందులో ఇప్పుడు సాసులు యాడ్ చేసుకుందాం. ముందుగా టమాటా కెచప్, తర్వాత చిల్లీ సాస్, తర్వాత వెనిగర్ వేసుకుని బాగా కలిపేసుకుందామండి. సాసులు వేయించుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవద్దు, హై ఫ్లేమ్ మీదే సాసులన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి.
చూడండి ఇలా కలుపుకున్నాం కదా, ముందుగా మనం కార్న్‌ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకుందాం. ఇందులోనే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. అదే గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాం. చూడండి బాగా కలిసింది కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చూసి వేసుకోవాలండి, సాసుల్లో సాల్ట్ అన్నది ఉంటుంది, స్పైసెస్ సాల్ట్ కూడా ఉంటాయి, స్వీట్నెస్ కూడా ఉంటుంది సాసుల్లో. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకుంటున్నాను నేను. బాగా దగ్గరికి అయిపోయింది అనేసి కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మంచూరియన్ బాల్స్, అవి కూడా వేసేసి బాగా టాస్ చేసుకోవాలి. చూడండి బాగా కలుపుకోవాలి ఇలాగా. ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా అన్నది రెడీ అయిపోయిందండి, క్యాబేజ్ మంచూరియా. మనం ఎప్పుడు బయటే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అన్నది మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పైనుంచి ఈ మంచూరియా అన్నది ఒక ప్లేట్లో తీసుకున్నాను నేను. పైనుంచి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. టేస్ట్ చూద్దామంటే చాలా బాగుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా మంచూరియన్ బాల్స్ అనేవి. మీరు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.